ఒలివా పెయిన్ ఎక్స్పర్ట్. ఇది ఆర్థరైటిస్ తో కూడిన మోకాళ్లు, నడుము, మెడ మరియు వెన్నునొప్పులకు తక్షణ నివారిణి. ఒలివా పెయిన్ రిలీఫ్ ఆయిల్ 8688446989. రెడ్ లైట్ చూస్తే దాన్ని డేంజర్ జోన్ అంటారు, గ్రీన్ లైట్ చూస్తే దాన్ని సేఫ్ జోన్ అంటారు, కానీ కిసిక్ టాక్స్ చూస్తే దాన్ని ఎంటర్టైన్మెంట్ జోన్ అంటారు. ఇంకెందుకు లేట్, స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ బిగిన్ కిసిక్ టాక్. మరి ఈ రోజు మన కిసిక్ టాక్స్ కి రాబోతున్న సెలబ్రిటీ ఎవరంటే, వెల్కమ్ మంజుల గారు. మంజుల గారే మీకెలా తెలుసు? సారీ వెల్కమ్ మీనాక్షి గారు. వా, అది సినిమాలో పెట్టర్లేండి, తమిళ్లో. ఏమిటో ఆమని గారు. ఎగ్జాక్ట్లీ అదే కరెక్ట్. మ్యామ్, అసలు మిమ్మల్ని ఏ పేరు పెట్టి పిలవాలి? మీకు ఎన్ని పేర్లు ఉన్నాయి? మంజుల వచ్చి నా సొంత పేరు. ఓ, మంజుల గారు మీ పేరు? మా పేరెంట్స్ పెట్టిన పేరు. సో ఇంకా మీనాక్షి అనేది తమిళ్లో ఇంట్రొడక్షన్ అయినప్పుడు అక్కడ గంగేమరన్ డైరెక్టర్ అంటే ఇళయరాజా గారు బ్రదర్, ఆయన నన్ను ఇంట్రొడ్యూస్ చేసింది. మధురలో షూట్ జరిగింది. సో అమ్మవారి పేరు మీనాక్షి, అమ్మవారి పేరు పెట్టారు. మీనాక్షి. తర్వాత ఎప్పుడు ఆమని, తెలుగుకి వచ్చి ఆమని పెట్టారు. ఇంకా అక్కడ కూడా మళ్ళీ నెక్స్ట్ మూవీస్ చేశాను, తమిళ మూవీస్. సో ఆమని కంటిన్యూ. మీకు ఆమని గారు అని ఏ మూవీ నుంచి ఇంకా ఫిక్స్ అయిపోయింది? ఇంకా అందరూ చంబలక్కడి పంప, నాకు ఈవి సత్యనారాయణ గారు పెట్టారు ఆ పేరు. మీకు ఈ 3 పేర్లు ఏ పేరు అంటే ఇష్టం మ్యామ్? ఆమని ఇష్టం. మాకు కూడా అదే ఇష్టం. ఎందుకంటే నా డెస్టినేషన్ కానీ, నన్ను గుర్తుపట్టింది కానీ, నన్ను ఇంతవరకు తీసుకొచ్చింది, నా కెరియర్ ఇంత బాగా అవ్వడానికి కూడా ఆమని అనే పేరు బాగా కనెక్ట్ అయ్యింది. మన ఎక్స్పెషల్లీ తెలుగు ప్రేక్షకులకి ఆ నేమ్ బాగా కనెక్ట్ అయ్యింది. నాకు ఒక డౌట్ అండి, ఎవరైనా పొలాలు అమ్ముతారు, స్థలాలు అమ్ముతారు, మీరేంటి మొగుడిని అమ్మేశారు? సడన్ గా అడిగేప్పుడు నాకు షాక్ అయ్యాను నేను. అంటే అది సినిమాలో అమ్మనులే, నిజంగా అయితే అమ్మను. ఏమో, నాకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, వాడికి ఎంత వస్తుంది అమ్మేస్తే. ఎలా అమ్ముతాం అసలు? అమ్మను, దాంట్లో కాంప్రమైజ్ లేదు. అంటే సినిమాలో ఆ క్యారెక్టర్ అలా అమ్ముకోవాల్సి వచ్చింది కాబట్టి అమ్మాను. మ్యామ్, మీకు ఆ సినిమా అంటే చాలా ఇష్టం కదా? ఆ ఒక్క సాంగ్ పాడండి మ్యామ్. పొరుగింటి మంగళ గౌరి వేసుకున్న గొలుసు చూడు, ఎదురింటి పిన్ని గారి కాసుల పేరు చూడు, ఇరుగు పొరుగు వాళ్ళు భలే బాగుపడ్డారు, నగనట్ల టీవీ గట్ల కొనుక్కున్నారు, మనకు భలే ఎవరు ఉన్నారు, మన బతుకేమో ఇలా తగలబడింది, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. మ్యామ్, శుభలగ్నం కోసం, ఆ సినిమా కోసం మీరు ఏదైనా చెప్పాలి అంటే ఏం చెప్తారు మ్యామ్? రోజా మ్యామ్ కోసం ఏం చెప్తారు ఆ మూవీ కోసం? నేను ఫస్ట్ రోజా గారితో ఆ సినిమా చేయడం, ఎక్కడో అక్కడ కొంచెం ఏ హీరోయిన్ కూడా ఫీల్ ఉంటుంది, అంటే నా డామినేట్ చేసే క్యారెక్టర్ ఉంటుంది, కానీ రోజా గారు ఎక్కడ పాపం అలా ఇవ్వలేదు. చాలా మంచిగా కలిసి మెలిసి చాలా బాగా చేసాం, సాంగ్స్ కానీ సీన్స్ కానీ. రోజా గారు కూడా ఎన్నో షోస్ లో అన్నారు శుభలగ్నం ఇస్ ఆమని మూవీ అంటారు. చాలా ఎంతమంది అంటారు, అలా హీరోయిన్స్ అలా ఒప్పుకోరు. రీసెంట్ గా కూడా మన జీ తెలుగులో షోలో చూసాము. ఆల్మోస్ట్ 10 years అయింది మ్యామ్ ఆ మూవీ వచ్చి. 25 years. 25 years తర్వాత జీ తెలుగులో మీ ముగ్గురిని అలా చూస్తే అసలు ఇట్లనే చూస్తా ఉండాలనిపించింది. అక్కడ బాబు గారు కూడా మంచి అంటే పాత హీరోలాగా మంచి డ్రెస్ అప్ కానీ అన్ని వేసుకుని చక్కగా వచ్చారు, చాలా ఎంగా కనిపించేవారు. సో అక్కడ కూడా నేను రోజా గారు గేమ్ లో కూడా పోటీ అనమాట, అక్కడ కూడా ఆవిడ జలస్ మళ్ళీ. సో 25 years తర్వాత కలిసినా కూడా మీ ముగ్గురులో అదే ఎనర్జీ ఉంది. నేను జగపతి బాబు గారు ఊరికి అంటే మేమిద్దరు కలిసి ఒక సినిమా చేస్తున్నాం. సో ఆ సినిమా షార్ట్ గ్యాప్ లో ఆమెని మనం రీల్ చేద్దాం అన్నారు. మేమిద్దరు కలిసి, అంటే నేను మేకప్ వేసుకున్నట్టు సార్ వచ్చి ఒక అసిస్టెంట్ లాగా అసలు గొడుగు పట్టు ఇలా మేకప్ చేస్తుంటారు. ఏంటి ఇలా గొడుగు పడుతున్నావు, సరిగా పట్టు నేను అంటే. సో ఇలా ఫన్ గా చేసాం. మళ్ళీ రివర్స్, నేను ఆయన కూర్చుంటే నేను చేస్తుంటాను, ఏంటి నువ్వు అలా అమ్మేస్తావా నన్ను.
56 మిలియన్ వెళ్ళింది ఆ ఒక రీల్ అనమాట. నిజంగా అంత పెద్ద హీరో అయి ఉండి అంత అసలు ఇంత యాటిట్యూడ్ కూడా లేకుండా ఆయన ఇప్పటికీ అస్సలు లేదు యాటిట్యూడ్ అనేది అసలు చాలా డౌన్ టు అర్త్. మీ ముగ్గురులో ఎవరు స్వీట్, ఎవరు క్యూట్, ఎవరు నాట్? ఇలా అడిగితే నేను ఎలా చెప్పను? క్యూట్ అంటే మన రోజా గారు, స్వీట్ వచ్చి మా జగపతి బాబు స్వీట్ ఆయనకి. కానీ నాట్ అంటే నేనే లేండి. ఏమిటో మేము ఎలా అయినా అడ్జస్ట్ అయిపోతాం. మీరు క్యూట్, స్వీట్, నాట్ అన్ని మీరే. ప్రెజెంట్ చేస్తున్న ప్రాజెక్ట్స్ ఏంటి మ్యామ్ మీరు? ఇప్పుడు జగపతి బాబుతో ఒకటే చేస్తాను. మళ్ళీ వస్తుందా? చేస్తున్నాను ఆయనతో. మా ప్రవీణ్ సత్తర్ గారి డైరెక్షన్ లో ఒక మూవీ చేస్తున్నాను. ఎక్సలెంట్ క్యారెక్టర్ నాది కూడా. తర్వాత సురేష్ ప్రొడక్షన్ ఒకటి చేస్తున్నాను చీకట్లో అని. అది కూడా మన శోభిత హీరోయిన్. దాంట్లో కూడా మదర్ క్యారెక్టర్, చాలా మంచి క్యారెక్టర్ దాంట్లో, ఎక్సలెంట్ క్యారెక్టర్ దాంట్లో కూడా. ఇప్పుడైతే 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయా మ్యామ్? 2 ప్రాజెక్ట్స్ చేస్తున్నా. ఇది కాకుండా ఇంకా ఒక 2-3 ప్రాజెక్ట్స్, చిన్న ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. మీకు అమ్మాయిలు ఇష్టం, అబ్బాయిలు అంటే ఇష్టం లేదా మ్యామ్? ఎవరు చెప్పారు? అంటే జంబలకడి బొంబాలో అబ్బాయిల్ని అమ్మాయిలుగా మార్చేశారు, అమ్మాయిలేమో అబ్బాయిలుగా మార్చేశారు. నాకు అబ్బాయిలంటే కొంచెం డామినేట్ చేస్తారు కదా, నాకు ఇష్టం కాదు. కత్తిలు ఏమైనా తెచ్చారా మ్యామ్? మీకు అందరూ అబ్బాయిలు ఉంటుంది. ఎక్కడో కొంచెం కోపం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అంటే లేడీస్ కొంచెం లిబర్టీ ఇవ్వరు. అంటే అందరూ మగాళ్ళు నేను చెప్పట్లేదు, సో కొంతమంది అలా ఉంటుంది తప్ప అదర్వైజ్ నాకు మగ పిల్లలు అంటే ఇష్టమే. మ్యామ్, ఆ సినిమా కోసం మీరు అంతమంది కమెడియన్స్ తో చేశారు. మీకు ఆ సినిమా గురించి ఏదైనా చెప్పాలి అంటే మీకు ఏం గుర్తొస్తుంది? ఫస్ట్ అల్టిమేట్ అండి. ఎందుకంటే నా ఫస్ట్ మూవీ అది తెలుగులో. మీ ఫస్ట్ మూవీ జంబలకడి బొంబ. అందులోనే నాకు పేరు పెట్టింది కూడా డైరెక్టర్ గారు ఆమని అని చెప్పి. సూపర్ హిట్ ఫస్ట్ ఆల్ సెంటర్స్ లో 100 days అది. సో బాబు మోహన్ గారు, తర్వాత బ్రహ్మానందం గారు, డబ్బింగ్ జానకి గారు, కోటా శ్రీనివాసరావు, ఇంకా మన ఇండస్ట్రీలో ఎన్ని స్టార్స్ ఉన్నారో అంతమంది ఆ దాంట్లో ఉంటారు. నరేష్ గారు హీరో, అప్పుడు పీక్ లో ఉన్నారు నరేష్ గారు. నాకు ఈవి సత్యనారాయణ గారు ఆ రోజు ఆ సినిమా నేను చేయకపోతే ఈ రోజు నా కెరీర్ ఇలా ఉండేది కాదేమో నేను అనుకుంటున్నాను అలాగా. ఎందుకంటే అదొక మంచి ప్రాజెక్ట్ నాకు ఇచ్చారు డైరెక్టర్ గారిని. అయితే నేను జీవితాంతం ఎప్పుడు మర్చిపోలేను. నా ఆత్మ ఎక్కడో శాంతిగా ఉండాలని కోరుకుంటాను. మ్యామ్, మీరు ఆ మూవీ చేస్తున్నప్పుడు అనుకున్నారా ఏంటిది ఇలా ఉంది, అదేమి ఇది అవుతుంది అది ఇది అవుతుంది అని? మీకు ఏమన్నా ఏమి తెలియదు. ఫస్ట్ మూవీ కదా, కొంచెం భయం ఉండేది. ఎందుకంటే పెద్ద డైరెక్టర్, పెద్ద హీరో, ఇంత పెద్ద ఒక ప్రాజెక్ట్ లో నేను చేస్తున్నాను. దేవుడా ఈ సినిమా సక్సెస్ అవ్వాలి. మెయిన్ ఆర్టిస్ట్ కి సక్సెస్ అనేది చాలా ముఖ్యం. సినిమా హీరో హీరోయిన్ అవ్వడం ఒకటే కాదు, ఆ సినిమా సక్సెస్ అయితేనే సో మా కెరియర్ కూడా ప్లస్ అవుతుంది. సో ఎన్ని దేవుళ్ళకి ముఖ్యాన్ని నేను, అది సక్సెస్ అయ్యింది కూడా. మా నాన్నగారు అప్పుడే కరెక్ట్గా ఆ టైంలోనే మా నాన్నగారు పోయారు. ఆ సినిమా టైంలోనే ఆడిషన్కి వెళ్ళక ముందు మా నాన్నగారు పోయారు. సో ఆయన పాస్ అయ్యారు. అక్కడి నుంచి నా కెరీర్ అలా స్టార్ట్ అయింది. సో మా నాన్నగారు బ్లెస్సింగ్స్, దేవుడు బ్లెస్సింగ్స్. సో సినిమా సక్సెస్ అయింది, నా కెరీర్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. మ్యామ్, ఇప్పుడున్న ఈ సినిమా ఫీల్డ్ లో మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? సినిమా ఫీల్డ్ లో అయితే అందరికీ తెలుసు, మీకు ఇంకొకసారి చెప్తున్నాను, నాకు సౌందర్య గారు చాలా బెస్ట్ ఫ్రెండ్. తను ఇప్పుడు లేదు కాబట్టి ఇంకా అంత బెస్ట్ ఫ్రెండ్ ఎవరు నాకు ఇప్పటి వరకు రాలేదు. సౌందర్య గారు మీ బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి తన కోసం ఏదైనా ఒక్క మంచి విషయం చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే చాలా ఉండొచ్చు, కానీ ఒక్కటి. ఆవిడ ఇంకా జమ్ అనమాట, ఇంకా చెప్పడానికి మాటలు లేవు. ఆన్ స్క్రీన్ కాదు, ఆఫ్ స్క్రీన్ ఆ అమ్మాయి ఎలా ఉంటుందంటే చాలా డీసెంట్, చాలా ఎవరి గురించి తప్పుగా మాట్లాడదు, చాలా మంచి అమ్మాయి. సినిమా అమ్మాయి అంటే సినిమా బయటకు రావాలి, ఒక హౌస్ వైఫ్ అలాంటి కొంచెం ట్రెడిషనల్గా ఉంటుంది అమ్మాయి, పద్ధతిగా ఉంటుంది. మీకు ఇంత క్లోజ్ అయిన పర్సన్ సడన్ గా లేరు అని తెలిసినప్పుడు అసలు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు మ్యామ్? నేను అప్పుడు అది స్వామి అని హరికృష్ణ గారు హీరో, దాంట్లో నేను కూడా చేస్తున్నాను. నేను మీనా గారు చేస్తున్నాం, షూట్లో ఉన్నాం ఇక్కడ హైదరాబాద్లో. అరౌండ్ 11-11:30 అనుకుంటాను.
అందరూ మాట్లాడుకున్నారు ఇలా సౌందర్య గారు అసిస్టెంట్ వచ్చి మేడం మా సౌందర్య గారు పోయినా ఎవరికో ఏంటి మాట్లాడుతున్నావు చంపుదా నేను సౌందర్య గారు పోవడం ఏంట్రా అన్నాను నేను. ఎందుకంటే అసలు మనం అసలు ఇమాజిన్ కూడా చేయలేం కదా అలాగా. సౌందర్య అంటే పైకి నవ్వుతున్నారు కానీ నాకు ఎందుకో మీ కళ్ళల్లో బాధగా అనిపిస్తుంది ఆవిడ. నాకు సౌందర్య అంటేనే వచ్చేస్తుంది. తర్వాత వచ్చి అందరూ మాట్లాడుకుంటే నిజం నాకైతే ఇంకా ఒక్క సెకండ్ హార్ట్ లాగి ఇలా ఉంది. సౌందర్య పోవడం ఏంటి అసలు నాకు అప్పటికి నేనే తీసుకున్నాను రియల్ ఏంటి అని ఒక్కసారి షాక్. ఇంకా అక్కడే ఏడ్చేసాను నేను, ఇంకా తట్టుకోలేకపోయాను. ఏడ్చి ఆ సెకండ్ నేను ఇప్పుడు అన్నీ ఎన్నిసార్లు అయినా నేను చెప్తున్నాను ఆ రోజైతే నేను అనుకున్నది ఇదే. అప్పుడు నాకు ఇంకా పిల్లలు కూడా పుట్టలేదు, మ్యారేజ్ అయింది. దేవుడా ఎందుకు నన్ను తీసుకెళ్ళొచ్చు కదా సౌందర్యం వదిలేసి. మీకు ఆవిడంటే ఎంత ఇష్టమో మాకు చాలా ఇష్టం అయిపోతుంది, చాలా ఇష్టం. ఏమో తెలియదు మా ఇద్దరిలో ఒక కనెక్ట్ అయ్యాం ఇద్దరు. ఆఫ్టర్ నేను మ్యారేజ్ తర్వాత కూడా ఫోన్లో మాట్లాడుకునే వాళ్ళు. తను నాకు ఫోన్ చేసి ఎక్కడైనా షూట్లో ఉంటే రా అని చెప్పి పిలిచేది, కానీ నేను వెళ్ళలేకపోయేదాన్ని. తను మ్యారేజ్కి అంతా వెళ్ళాను. తర్వాత ఆఫ్టర్ తను పోయిన తర్వాత కూడా ఇంటికి వెళ్ళి ఒకసారి వాళ్ళ మమ్మీని మాట్లాడించి వచ్చాను, పలకరించి వచ్చాను. ఇంకా అక్కడ వెళ్తే బాధ తప్ప ఇంకేం ఉండదు కదా. అసలు ఆ సిచ్యుయేషన్, ఆ ఇల్లు, ఆ అట్మాస్ఫియర్ చూసి ఏడుపు తప్ప ఇంకేం ఉండదు. కష్టంగా ఉండేది. అబ్బా ఇప్పటికీ మీరు ఆ విషయాన్ని ఎన్ని సంవత్సరాలైనా అది మర్చిపోలేము కదా. ఎందుకంటే తను అనుకున్న దానికంటే ఎక్కువ పెద్ద హీరోయిన్ అయింది, కానీ దాన్ని అనుభవించలేకపోయింది. మొత్తానికైతే మీ బెస్ట్ ఫ్రెండ్ సౌందర్య గారు. ఎస్. మీకు ఈ ఇండస్ట్రీలో విలన్స్ ఎవరైనా ఉన్నారా మ్యామ్? లేడీస్ లో అంటే నచ్చలేని మనిషి ఎవరైనా ఉన్నారా? ఎవరైనా చెప్తారా అండి మీరు? మరీను ఉంటారు కానీ చెప్పం. ఉన్నారు, కెమెరా ఆపండి అరగంట పట్టింది చెప్తాను. ఎందుకుంటారు ఉంటారు కానీ చెప్పను. అంతేగా మన శత్రువుల పేర్లు మనం చెప్పొద్దు, ఎందుకంటే కొన్ని రోజులు మనం ఇక్కడ వర్క్ చేసుకోవాలి. కొన్ని రోజులు చాలా రోజులు వర్క్ చేయాలి. వాళ్ళకి మీరు ఒక వార్నింగ్ ఇవ్వాలంటే వాళ్ళ పేరు చెప్పకుండా ఏమని వార్నింగ్ ఇస్తారు మ్యామ్? వద్దులేండి వార్నింగ్ ఎందుకులేండి, వాళ్ళ దారిని వాళ్ళు వెళ్తుంటారు, మన దారిని వాళ్ళు వెళ్తుంటారు. అంటే ఊరికే మీ మనసులో నింది వాళ్ళ పేరు చెప్పకుండా వార్నింగ్ మనం ఇవ్వద్దండి. కర్మ అది దేవుడు ఆ కర్మ ఇస్తుంటుంది, వాళ్ళు అనుభవిస్తారు. ఎవరైనా నేనని కాదు, ఎవరైనా సరే చేసిన తప్ప కర్మ అనుభవించాలి. భగవంతుడు చూసుకుంటాడు. నేను ఎప్పుడు అంతే ఏదైనా ఆయనకు వదిలేస్తాను. మీరు మమ్మల్ని చూసే ఎడవండి, మా పని మేము చూసుకుంటాం, మిమ్మల్ని దేవుడు చూసుకుంటాడు. అది కరెక్ట్. ఈ మధ్య అదే ఫాలో అవుతున్నాను మ్యామ్ నేను కూడా. బురద అని తెలిసేదా రాయేస్తే మన మీద వస్తుంది, మన సైలెంట్ గా వెళ్ళిపోతే హ్యాపీ. మీరు డబ్బుకి ఇంపార్టెంట్ ఇస్తారా, మనిషికి ఇంపార్టెంట్ ఇస్తారా? 100% మనిషికి ఇస్తా. అదేంటి మ్యామ్ ఈ రోజుల్లో డబ్బు లేనిది ఏమీ లేదు కదా. కరెక్టే, డబ్బు చాలా అవసరం మనిషికి, అందుకని అంతకు మించి మనిషి చాలా అవసరం కదా. నేను ఎందుకు ఇది చెప్తున్నా అంటే, నేను సినిమాకి అందరూ అనుకుంటాను, సినిమా స్టార్టింగ్ వచ్చినప్పుడు కూడా నేను మామూలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. మాకు డబ్బు అవసరమే, కానీ డబ్బుకి నేను ప్రిఫరెన్స్ రాలేదు ఇక్కడికి. నేను హీరోయిన్ అవ్వాలి, నాకు ఫేమ్ రావాలి, నన్ను 10 మంది గుర్తించాలి, నన్ను వచ్చి అందరూ ఆటోగ్రాఫ్ తీసుకోవాలి, ఇలా ఆ ఒక్క పిచ్చి, ఆ ఒక్క ఫేమ్, ఆ ఒక్క ప్యాషన్తో వచ్చాను తప్ప బిల్డింగ్లు కట్టేయాలి, పెద్ద ఎన్నో లక్షలు కోట్లు సంపాదించాలని రాలేదు. ఇక్కడ వచ్చిన తర్వాత తెలిసింది మనకు డబ్బు కూడా అవసరం అని తెలిసింది. నేర్పించేస్తూ ఉంటది. ఇప్పుడు కూడా అంతే చెప్తున్నాను, డబ్బు అవసరం మనిషి, కానీ డబ్బే లైఫ్ కాదు, మనిషి చాలా అవసరం. కానీ ఇప్పుడున్న జనరేషన్ అయితే మీరు మన యూట్యూబ్లో కానీ న్యూస్ ఛానల్లో కానీ మీరు చూస్తూనే ఉంటారు, ఫ్యామిలీస్ డబ్బుల కోసం అన్నతమ్ముల్ని చంపుకున్న రోజులు ఉన్నాయి, తల్లిదండ్రులని బయటకు గెంటేసిన రోజులు ఉన్నాయి. ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళకి మీరు ఏం చెప్పాలి అనుకుంటారు? చెప్పాను కదా, కర్మ ఎక్కడ వదలదని. డబ్బు ఎన్ని రోజులు ఉంటుందండి, ఈ రోజు వస్తుంది రేపు పోతుంది. డబ్బు అవసరం, నేను అదేంటో డబ్బు లేకుండా బతకలేము. ఈ రోజులో అయితే డబ్బు చాలా అవసరం, డబ్బునే అన్ని జరుగుతున్నాయి. ఈ రోజు మీకు 500కి వాల్యూ లేదు, 1000 రూపీస్ మీరు తీసుకెళ్ళంటే మార్కెట్కి అసలు వాల్యూ లేదు, అవసరం లేదని లేదు. కానీ అందుకని అమ్మానాన్ని మనం రిలేషన్షిప్ని చంపుకొని ఎథిక్స్ లేకుండా
బతకడం అంటే అది చాలా తప్పు. మనిషికి ఫస్ట్ ఎథిక్స్ చాలా ముఖ్యం, సెంటిమెంట్ చాలా ముఖ్యం, ఎమోషన్స్ చాలా ముఖ్యం, రిలేషన్షిప్ అంతకంటే ముఖ్యం. ఇవన్నీ దాటి తర్వాత డబ్బు. నా ప్రిన్సిపల్ అయితే అదే. అంటే మీకు ఇవి చూసినప్పుడు ఏంట్రా మీరు ఇట్లా చేస్తున్నారని అనిపిస్తుందా మ్యామ్? ఎందుకంటే ఇవన్నీ మీకు ఉంటే దేవుడు ఆటోమేటిక్గా డబ్బు ఇస్తాడు. డబ్బే ఒకటి ముఖ్యంగా కూర్చుంటే ఆ డబ్బు మీకు దేనికి పనికి రాకుండా అవుతుంది. డబ్బు ఏం పెట్టుకుంటారంటే పోయేప్పుడు ఏమి తీసుకెళ్ళాం కదా, లక్షలు కోట్లు సంపాదిస్తాం, వెళ్ళేప్పుడు ఏం తీసుకెళ్తాం, ఏముండదు, జస్ట్ అంతే. మన మీద ఒళ్ళ మీద బట్ట కూడా ఉండదు, అలా వెళ్ళిపోతుంటాం, ఏమి చేసుకోలేము. డబ్బు ఎంత కావాలో అంత మనిషికి అవసరం అంతే. కానీ మనం వెళ్ళేప్పుడు మనిషి అబ్బా ఇలాంటి మనిషా అని 10 మంది మాట్లాడుకుంటారు చూడు, అది చాలా ముఖ్యం. ఇప్పుడున్న వాళ్ళు అంటే కొంతమంది డబ్బులుంటే మన చుట్టూ చాలా మంది ఉంటారు, డబ్బు లేకపోతే అసలు ఉండరు. అలాంటి వాళ్ళ కోసం మీరు ఏం చెప్పగలుగుతారు? ఇప్పుడే కాదు, ఇది ఎప్పటి నుంచో ఉంది. డబ్బు ఉంటేనే ఇప్పుడు మనకు ఇది కొత్తదేం కాదు, పాతదే. అప్పట్లో కూడా డబ్బు ఉంటేనే మనుషులు ఎక్కువ ఉన్నారు. కాకపోతే ఏంటంటే అప్పుడు తక్కువ, ఇప్పుడు ఎక్కువైంది. అప్పుడు కొంచెం రిలేషన్షిప్ కి వాల్యూ ఉండేది, అట్లీస్ట్ ఆలోచించేవారు, ఎథిక్స్ కి కొంచెం వాల్యూ ఉండేది. ఇప్పుడు అది లేదు, చాలా తగ్గిపోయింది. మీరు చెప్పింది నిజమే. బట్ ఇది ఎప్పుడు అర్థం చేసుకుంటారు వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ సిచ్యుయేషన్స్, ఒక్కొక్కరికి ఒక సిచ్యుయేషన్స్ వస్తుంది. డబ్బు ముఖ్యం కాదు మనకి, అన్నిటికంటే రిలేషన్షిప్ చాలా ముఖ్యం, దానికి వాల్యూస్ ఇవ్వాలనేది తెలుసుకున్నప్పుడు ఆ రోజులకప్పుడు వాళ్ళకి టైం అయిపోయి ఉంటుంది అంతే. కొంతమంది త్వరగా తెలుసుకుంటారు, కొంతమంది లేట్గా తెలుసుకుంటారు. కానీ ఏదేమైనా ఇది మాత్రం నిజం, డబ్బు సెకండరీ అండి. ఫస్ట్ రిలేషన్షిప్, మన ఎమోషన్స్, మన సెంటిమెంట్స్, ఇవి చాలా ముఖ్యం. మీరు ఫీల్ అవుతున్నారా? అంటే బేసిక్గా ఏంటంటే రీసెంట్గా మా ఫ్యామిలీలో ఇట్లా ఒకటి జరిగింది. ఫీల్ అవ్వకండి వర్ష, లేదు ఇది నిజం అంతే కదా. ఏదైనా డబ్బు నుంచి ఏది కొనలేము. డబ్బు ఇచ్చి ఒక మంచి ప్రేమని కొనలేము, లవ్ కొనలేము, అమ్మ నాన్నని కొనలేము, పిల్లల్ని కొనలేము. ఏదైనా మనం మన ఎమోషన్స్తోనే ఏదైనా కొనగలుగుతాం, మన ఫీలింగ్స్ వల్లే కొనగలుగుతాం అంతే కదా. డబ్బు అనేది సెకండ్, మనకు అవసరం, మన బేసిక్ నీడ్స్కి అవసరం అంతే. డబ్బు ఏమీ చేయదు. మనం అదే చెప్తున్నాం కదా, మనం వెళ్ళిపోయేప్పుడు ఏమి తీసుకెళ్ళాం, కోట్లు 300 కోట్లు సంపాదించాము, 500 కోట్లు సంపాదించాము అంటే ఏం తీసుకెళ్ళాం కదా, అవన్నీ ఇక్కడ వదిలేసి వెళ్ళడమే కదా. ఉన్న డబ్బు చూసుకొని నాకు ఉన్నాయి ఇప్పుడు 800 కోట్లు 1000 కోట్లు అంటే దాన్ని 1000 కోట్లు గడిపి పడుకోలేము, 1000 కోట్లు పోయి తినలేము కదా ఒకేసారి. మనకి ఏది అవసరమో అంతే తింటాము, ఏది అవసరం ఎక్కడ అవసరమో అక్కడే పడుకుంటాం. కాకపోతే మనకు కంఫర్ట్స్, మాకు మనిషికి ఎంత కంఫర్ట్స్ ఉంటే అంత కంఫర్ట్స్ దేవుడు దొరికితే అది చాలు, అంతకంటే ఎక్కువ మనం ఏమి చేసుకోలేము. ఇప్పుడున్న జనరేషన్ లో లవ్ చేయడం, లవ్ లో ఫెయిల్యూర్ అయ్యానని చెప్పి సూసైడ్ చేసుకోవడం, లేకపోతే అమ్మాయిని చంపేయడం, లేకపోతే ఈ అమ్మాయి ఈ అబ్బాయిని చంపేయడం, ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి ఒక లవ్ మ్యాటర్ తీసుకొని. సో దాని గురించి మీరు ఏం చెప్తారు మ్యామ్, ఇట్లా చేసే వాళ్ళ గురించి? చాలా తప్పండి అది. ఇప్పుడు ఒక లవ్ చేశారు, దొరకలేదని అమ్మాయిని, ఇప్పుడు ఆ లవ్ ఇప్పుడు వన్ సైడ్ లవ్, ఇంకో అమ్మాయి లవ్ చేయలేదు, ఇతను అబ్బాయి చంపేశాడు, అబ్బాయి వెళ్ళి అమ్మాయిని చంపేశాడు, అది ఏమాత్రం కరెక్ట్? ఇప్పుడు అమ్మాయికి ఇష్టమైతే నువ్వు లవ్ చేయి, ఓకే నువ్వు చేసావు, అట్ సైడ్ ఆపోజిట్ కూడా ఏం మనం కనెక్ట్ అవుతున్నామా, నన్ను ఇష్టపడతలేదా మీరు తెలుసుకుని లవ్ దొరకలేదంటే నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళిపో అంతే కదా. లైఫ్ ఇది, మనం ఒక్కసారే పుడతాం, మళ్ళీ పుడతామో లేదో మనకు తెలియదు. నెక్స్ట్ ఏమవుతుందో మనకే తెలీదు, వెనకేమో అయిందో మనకు తెలుసుగా. ఇప్పుడు పాస్ట్ తెలుసు, ప్రెసెంట్ ఇప్పుడు ఏమవుతుందో, ఫ్యూచర్ మనకి ఏమవుతుందో మనకు తెలియదు. సో ఉన్నప్పుడు మనం ప్రెసెంట్ హ్యాపీగా ఉన్నామా. అందులో ఇప్పుడు ఏంటంటే మీకు హెల్త్ ఇష్యూస్ ఎక్కువ వస్తున్నాయి. అసలు ఈ చిన్న పిల్లలకి హార్ట్ అటాక్ వస్తున్నాయి, క్యాన్సర్ వస్తున్నాయి, షుగర్ బీపీలు అన్ని ఇప్పుడున్న. ఎందుకంటే ఫుడ్ అనేది అన్ని మెడిసిన్స్, సో ఫుడ్ వల్ల చాలా వస్తున్నాయి. టెన్షన్స్ ఎక్కువ మనకి ఇప్పుడు, చిన్నపిల్లల నుంచి చిన్నపిల్లలకి చదువు టెన్షన్స్, మనకేమో ఇంకా పెద్దలు అయిన తర్వాత డబ్బు టెన్షన్స్, వల్ల అన్ని బీపీలు షుగర్ అన్ని చిన్న ఏజ్కి వచ్చేస్తున్నాయి. సో ఇవన్నీ ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ ఎక్కువ, ఎప్పుడు పోతామో మనకే తెలియదు. సో ఉన్న రోజులో ఇప్పుడు షార్ట్ పీరియడ్, ఇప్పుడంతా మనం 70 ఏళ్ళు 80 ఏళ్ళు అంతా బతుకుతాం అనేది చాలా రేర్ అయిపోయింది. ఇప్పుడు అసలు 50 తర్వాత 60 ఉందంటే మనకు అది బోనస్ అనమాట. 10 years ఇచ్చావా దేవుడా, 10 years ఎక్స్ట్రా ఇచ్చాడు దేవుడు అనేది. అలాంటప్పుడు ఉన్నంతసేపు మనం హ్యాపీగా మన లైఫ్, అంటే చాలా టూ మచ్ కదా మ్యామ్. ఇప్పుడు ఒక అమ్మాయిని చంపేయడం అయినా
ఇప్పుడు లవ్ లో ఫెయిల్ అయితే సూసైడ్ చేసుకోవడం ఏంటి మ్యామ్ అసలు? చాలా తప్పు అంటున్నాను. అది అది ఏంటో మూర్ఖత్వం. అది అసలు ఎందుకు సూసైడ్ అంటే ఎందుకు వాళ్ళు చేసుకోవాలి? దేవుడు మమ్మల్ని సూసైడ్ చేసుకోవడానికి మమ్మల్ని పంపించాడు లేదు కదా. మనం పుట్టాము, ఈ సమాజానికి వచ్చి మనం ఏమి మంచి చేసాం, ఓకే నువ్వు మంచి చేయలేకపోయావా, చెడు చేయకుండా నీ కోసమైనా నువ్వు బతకాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రకృతిని మనం ఆస్వాదించాలి. ప్రపంచం చాలా గొప్పది, పెద్దది, చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఇదన్నీ మనం అనుభవించాలి, ఆస్వాదించాలి. ఇవన్నీ చూసి మనం ఎంజాయ్ చేయాలి. అదన్నీ వదిలేసి ఏదో తొక్కలో ప్రేమ దొరకలేదని చెప్పి చచ్చిపోవడం అనేది నా పాయింట్ ఆఫ్ లేదు, అది మూర్ఖత్వం. ఎందుకంటే దానికంటే ఎక్కువ ప్రపంచంలో చాలా చాలా ఉన్నాయి మనం తెలుసుకోవాల్సింది. మనకు ఆకర్షించాల్సిన వస్తువులు కానీ, థింగ్స్ కానీ, ఇంకా ఇప్పుడు ఎన్నో ఎన్నో విషయాలన్నీ తెలుసుకోవాల్సింది ఉంది. మనం సాధించాల్సింది అయితే చాలా బోల్డ్ ఉన్నాయి. పేరెంట్స్ మమ్మల్ని ఎంత కష్టపడి పెంచి పెద్ద చేసి వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకున్న మా పిల్లలు ఇలా రావాలి, ఇలా ఉండాలి, ఒకవేళ ఏమీ కాకపోయినా మా పిల్లలు కళ్ళ ముందు బాగుండాలనుకుంటారు. అలాంటి వాళ్ళకి మోసం చేసి ఎవరో నిన్నగాక నిన్నొచ్చిన వాళ్ళ కోసం ప్రేమ అది అని చెప్పి వెళ్ళిపోవడం, చనిపోవడం అనేది మూర్ఖత్వం. కాకపోతే ఏంటి అసలు మూర్ఖత్వం కూడా కాదు, అది ఇంకా దానికి పేరు లేదనమాట. అవసరం లేదా, ఎందుకు సరే ఓకే దొరకలేదా ఫైన్, ఇంకా ఎంత నెక్స్ట్ లైఫ్ ఉంది. ప్రేమ ఒక్కటే కాదు కదా, చాలా ఉంది లైఫ్. మనం ఎందుకు తండ్రి ప్రేమ, తల్లి ప్రేమ కాదా, వాళ్ళ కోసం మనం ఎందుకు బతకూడదు? ముసలి వాళ్ళ నుంచి చిన్న పిల్లల వరకు ఫిజికల్ గా ఇబ్బంది పెట్టి వాళ్ళని యూజ్ చేసుకొని చంపేస్తున్నారు కూడా. ఇలాంటి అవి మీకు ఎట్లా అనిపిస్తుంది మ్యామ్ అసలు? పేరెంట్స్ కాదు మ్యామ్, బేసిక్ గా ఏంటంటే ముసలి వాళ్ళ నుంచి చిన్న పిల్లల వరకు రేప్ చేసేసి ఫిజికల్ గా రేప్ చేసి ఎక్కడికో అడవుల్లో లాక్కెళ్ళిపోయి చిన్న పిల్లలు. అబ్బో యూట్యూబ్ లో చూస్తే నాకు నిజంగా అండి అసలు ఎందుకు అని ఇన్స్టాలో కానీ యూట్యూబ్ లో వేస్తుంటారు కదా, చాలా బాధగా ఉంటుంది అవన్నీ చూస్తే. రోజంతా ఒకలా మూడ్ ఆఫ్ అవుతుంది అవన్నీ చూస్తే. ఏంటి ప్రపంచం ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఎథిక్స్ లేకుండా బతుకుతున్నారు జనాలు? అంటే వాళ్ళకి అమ్మా నాన్న లేరా, తోడు పుట్టిన వాళ్ళు లేరా, ఎందుకు వాళ్ళకి ఆ ఫీలింగ్స్ రాదా? చిన్న పిల్లలు ఏముంటుంది, చిన్న పిల్లలతో ఎలా ఫీలింగ్స్ వస్తుంది వీళ్ళకి? ఎందుకు దేవుడు ఇలా నిజంగా నేను అప్పుడు కూడా దేవుడి దగ్గర నేను ఏదైనా దేవుడి దగ్గర వేడుకుంటాను, ఎందుకు వాళ్ళకి మంచి బుద్ధి ఇవ్వవు, ఇలా ఎందుకు వాళ్ళకి ఇలాంటి చెడ్డ ఆలోచన ఇస్తావు, ఇలా అనిపిస్తుంటది నాకు నిజంగానే. ఎవ్రీడే చెప్పుకుంటూనే పోతున్నాము, అక్కడ జరుగుతూనే ఉంది. సోషల్ మీడియాలో దీని గురించి మాట్లాడినా, దీని గురించి ఎంత ఇది చేసినా ఏంటో మరి ఎలా. పైగా ఇప్పుడు ఈ ఫోన్స్ అవి వచ్చిన తర్వాత అసలు టూ మచ్ అయిపోయింది. అంటే మీరు అప్పుడు ఉన్న ఆ టైంలో మ్యామ్ ఇలాంటి వినేవారా మీరు? ఎక్కడో ఒక దగ్గర వినేవాళ్ళు. అప్పుడు 10% ఉండేది. అప్పుడు కూడా ఉండేది అంటే చిన్నపిల్లలది అంత లేదు. ఒక ఏజ్ ఉన్న అమ్మాయిల్ని అలా రేప్ చేసి ఇలా విన్నాం. చిన్న పిల్లలు రేప్ చేసేది ఇప్పుడు ఎక్కువ అయిపోయింది. పిల్లలు ఆడుకోవడానికి వెళ్తే భయంగా ఉంది మనకు. అమ్మో కిందికి వెళ్ళారు, వస్తారో లేదో, వచ్చారో లేదో, ఎక్కడ బయట పంపడానికి భయం వేస్తుంది, ఒక డ్రైవర్ తో పంపడానికి భయం వేస్తుంది పిల్లల్ని. అట్లా ఉందా మ్యామ్? ఇప్పుడు చాలా. ఇప్పుడు నాకు కూడా ఒక పాప ఉంది, ఒక బాబు, ఒక పాప. మా పాపను కూడా ఎక్కడ పంపిస్తే ఒక 20 times మేము ఆలోచించి పంపిస్తాం. ఎక్కడ అంటే కిందకి వెళ్ళిందంటే వెళ్ళి చూస్తాము, కింద మా సర్వెంట్ని పంపిస్తాం, చూడు ఆడుకుంటా లేదా, భయం వేస్తుంది. అట్లా ఒక డ్రైవర్ని నమ్మి కొత్త ఎవరైనా డ్రైవర్ వచ్చాడంటే ఒక నమ్మకమైన పెడితే తప్ప కొత్తగా డ్రైవర్ వచ్చి వాడితో పంపడానికి భయం వేస్తుంది. చెప్పలేము వాడి మెంటాలిటీ ఎలా ఉంటుందో, వాడికి ఏమనిపిస్తుందో అని భయం వేస్తుంది. అసలు ఇప్పుడున్న పేరెంట్స్ కూడా అబ్బా ఆడపిల్ల పుట్టిందా, ఈ అమ్మాయిని ఎట్లా కాపాడుకోవాలనే భయపడుతున్నారు. 100% చెప్తున్నాను. నేనైతే లిటరలీ బాబు ఫస్ట్, పాప పుట్టారు సెకండ్ బేబీకి ఇది నేను చెప్పాలి. ఆ రోజు నాకు డెలివరీ నాకు అంటే ఏ బేబీని తెలీదు. నేనైతే దేవుడి దగ్గర పెట్టుకు నాకు బాయ్ బేబీని కావాలి వేడుకుంటున్నాను. ఇది అందరు పేరెంట్స్ అని తిట్టొచ్చేమో, కానీ నేను అలా వేడుకున్నాను. ఎందుకంటే డెలివరీ అయిన పాప ఏడుస్తుంది కదా, డైరెక్ట్ డాక్టర్ వచ్చి అమ్మ నీకు గర్ల్ బేబీ నేను లిటరల్ నా కళ్ళలో నీళ్ళు వచ్చి ఏడ్చేసాను నేను. అంటే నా మనస్తత్వం ఏమంటే, నా మెంటాలిటీ అయ్యో ఆడపిల్లనా, దీన్ని నేను ఎలా ప్రొటెక్ట్ చేయాలి. ఇంకొకటి చిన్న ఏజ్ అప్పుడు వీళ్ళకి లవ్ అని వచ్చేస్తుంది. పేరెంట్స్ మాట వినకుండా వెళ్ళి వాళ్ళ లైఫ్ వేస్ట్ చేసుకుంటున్నారు. ఇవన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది. అమ్మాయిలకి ఇవన్నీ బాధలు. మళ్ళీ వీళ్ళని ఎక్కడ ప్రొటెక్ట్ చేయాలి, ఎక్కడికి వెళ్ళినా భయం. ఈ అబ్బాయిలంటే కొంచెం సేఫ్ ఉంటుంది. అంటే అంత అబ్బాయిలకి కష్టాలు ఉన్నాయి కానీ కొంచెం కంటే సేఫ్
అమ్మాయిల కంటే. ఆ రోజు దీనికోసం ఏడ్చాను నేను. అందరూ వచ్చారు ఫ్రెండ్స్ అంతా చూడడానికి. అప్పుడు నేను నాకు గర్ల్ బేబీ పుట్టింది నాకు అని ఇలా మొహం పెడితే అందరూ తిట్టారు. గర్ల్ బేబీ అంటే ఏడుస్తున్నావు ఏంటి, హ్యాపీగా ఉండు, గర్ల్ బేబీ లేదని మేము ఏడుస్తుంటే రేపు పెద్దదైతే నేను చూసుకోవడానికి గర్ల్ బేబీనే ఉంటుంది, అదే చూస్తుంది, ఆడపిల్లనే చాలా ప్రేమగా ఉంటుంది, నీకు ఫ్రెండ్లీగా ఉంటుంది, నీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది, అమ్మాయిలు అర్థం చేసుకున్నట్టు అబ్బాయిలు అర్థం చేసుకోరు అని నన్ను చెప్పినప్పుడు నాకు తెలుసు అది. బట్ ఇంకొక వే ఆలోచించినప్పుడు కొంచెం కష్టంగా ఉంది. ఇట్లా భయపడుతున్నారు. సో అంటే బేసిక్గా ఇప్పుడున్న వాళ్ళకి పిల్లల్ని అలాంటి వాటి నుంచి తప్పించాలి అంటే మీరు ఏం చెప్తారు మ్యామ్? మన మేమే సేఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎవరినో నమ్మి వదలలేము. పేరెంట్స్ మనమే చూసుకోవాలి. ఇంచ్ బై ఇంచ్ అప్పుడప్పుడు మన పిల్లలు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఇంకా ఫోకస్ చేస్తూ ఉండాలి. వాళ్ళని ఏం చేస్తున్నారు, ఏం తిన్నారా, లేదు ఎవరితో ఉన్నారు, ఎక్కడ పోయారు, ఎక్కడికైనా పంపించాలంటే ఎవరితో పంపిస్తున్నాం అనేది చాలా ఆలోచించి పంపించాలి. సో ఇంకా మన పేరెంట్స్ చేసుకోవాలి, అది తప్పదు. మీరు మీ చిన్నప్పుడు టైంలో అయితే మీకు ఇలాంటి టెన్షన్స్ ఏమీ లేదండి. మా అమ్మ కూడా జాబ్ చేసేది, మా నాన్నగారు వెళ్ళిపోయారు, పొద్దున వెళ్ళిపోయి నైట్ వచ్చేవారు వాళ్ళు. నేను మా బ్రదర్ ఇద్దరు ఇంట్లో ఉండేవాళ్ళం, హ్యాపీగా ఆడుకునే వాళ్ళం బయటికి వెళ్ళి. మాకు ఇలాంటివి ఏమి ఉండేది కాదు, అసలు భయమే ఉండేది కాదు. మేము ఇద్దరే ఉండేవాళ్ళం ఇంట్లో. బయటికి వెళ్ళి ఆడుకునే వాళ్ళం. సాయంకాలం ఈవినింగ్స్ వెళ్ళి గ్రౌండ్లో వెళ్ళి ఆడుకునే వాళ్ళం, వచ్చేవాళ్ళం. స్కూల్ కూడా మేము ఒంటరిగా వెళ్ళిపోయేవాళ్ళం నడుచుకుంటూ. మాకేమంత అనిపించేది కాదు, భయం ఉండేది కాదు. ఇవన్నీ పక్కన పెట్టేస్తే మీ అందానికి సీక్రెట్ ఏంటి మ్యామ్? నవ్వించడానికి అడుగుతున్నారా? లేదు, నిజంగానే గ్లామర్ సీక్రెట్ ఇలా నవ్వుతూ ఉండడమే. మీకు రాగానే చెప్పాను మ్యామ్, మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు అప్పుడు సినిమాల్లో చూసినట్టే ఉంది, ఏం తేడా లేదు. చాలా మంది అంటుంటారు ఏంటి మేడం సీక్రెట్ అని. అంటే మామూలుగా కొంచెం లైఫ్ స్టైల్ కూడా ఎలా అంటే నేను ఎక్కువ వెజ్ తింటాను, నాన్ వెజ్ తినాను. ఇంకొకటి ఇలా నవ్వుతూ ఉంటాను, వీలైనంత వరకు పాజిటివ్ గా తీసుకుంటాను, ఏదైనా పాజిటివ్ గా తీసుకుంటాను. ఉన్న దాంట్లోనే హ్యాపీగా ఉండాలనుకుంటాను. ఎక్కువ ఆశపడను, అమ్మో ఇది లేదని టెన్షన్ అవ్వను, ఎక్కువ బీపీలు తెచ్చుకో ఎలా ఉన్నా అడ్జస్ట్ అయిపోతుంటాను. ఫుడ్ కూడా రైస్ తినను, చపాతి. హీరోయిన్ ఉన్నప్పటి నుంచి అదే రోగం నాకు. అసలు రైస్ ఎందుకో ఇష్టంగానే తినను. అమ్మో లావ్ అయిపోతానేమో నా కొడుకు అడుగుతాడు, మమ్మీ నీకు ఎప్పుడు ఫ్రూట్సే ఇష్టమా, ఎప్పుడు ఫ్రూట్స్ అంటే నీకు ఆకలేదా అంటే. మీరు నాన్ వెజ్ తినరా? నాన్ వెజ్ తినాలనిపించదా మీకు చూస్తుంటే? ఇప్పుడు లేదు, నాకు నాన్ వెజ్ నాకు ముందు నుంచి ఇష్టం లేదు పెద్దగా, నాకు దాని మీద పెద్ద ఇదేమి లేదు. మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి మ్యామ్? నాకు ఇష్టమైన ఫుడ్ బిర్యానీ, కానీ నాకు వెజ్ బిర్యానీ తింటా, అందుకని. వెజ్ బిర్యానీ అంటే ఇష్టమా? అంటే బిర్యానీ ఇష్టం, నాన్ వెజ్ తినను కాబట్టి వెజ్ బిర్యానీ ఎక్కువ ఇష్టం. మార్నింగ్ నుంచి నైట్ వరకు మీరు ఏం తింటారు మ్యామ్? మార్నింగ్ ఏబిసి జ్యూస్ తాగుతాను ఫస్ట్. ఏబిసి జ్యూస్, క్యారెట్, బీట్రూట్, యాపిల్. అది నా రెగ్యులర్ మార్నింగ్. కాఫీ తాగను, అది ఫస్ట్ నేను తాగేసి షూట్కి వెళ్ళిపోతాను. ఎంతసేపు అయినా కట్ చేసి నేనే చేసుకుంటాను. ఇంట్లో ఉంటే ఇంకా ఇంట్లో మేడ్ ఉంటే చేసేస్తుంది, ఇంకా షూట్లో ఉంటే నేనే చేసుకుంటా. మార్నింగ్ చేసి వెళ్ళిపోతా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయను. మా షూట్లో కూడా అడుగుతాను, మేడం మీకు ఆకలేదా మేడం అంటే. మధ్యాహ్నం వరకు ఎట్లా మేడం? అంటే ఏబిసి జ్యూస్ తాగుతాను కదా, అదే నాకు దగ్గర 11 o'clock వరకు ఆకలేదు. అదొక 2 గ్లాసులు లాగా తాగేస్తుంటాను. సో 11 తర్వాత మంచి లైట్ గా ఆకలి స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఏం చేస్తాను, మా హస్బెండ్ నేను జ్యూస్ చేసుకురారా అంటారు. వాడు వెళ్ళి ఇది ఆరెంజ్ జ్యూస్ కానీ ఏదో ఫ్రెష్ జ్యూస్ చేసుకొస్తాడు. ఓకే, మార్నింగ్ వాటర్ మిలన్ కానీ ఏదో ఒక జ్యూస్. ఆఫ్టర్నూన్ సో అలా ఇలాంటికి 1 o'clock బ్రేక్ ఇస్తారు మన వాళ్ళు. మన ఇంట్లో అంటే 2 o'clock కదా భోజనం, మనకి షూట్ లో అంటే 1 o'clock షార్ప్ 1 o'clock బ్రేక్ ఇస్తారు. సో 1 o'clock వెళ్ళిన తర్వాత వెజ్ ఒక చపాతి, ఎక్కువ కూరలు తింటా. అంటే వెజ్ ఏదైనా వెజిటేరియన్ ఏదైనా సరే ఎక్కువ కూరలు తీసుకుంటా. కర్డ్ కొంచెం యాక్చువల్ గా నాకు కర్డ్ అంటే చాలా ఇష్టం కాబట్టి 1 కప్పు కర్డ్ తీసుకుంటా. కర్డ్ మిల్క్ తాగకూడదు అంటారు, తినకూడదు అదంతా ఏం లేదు, ఏదైనా తక్కువ తీసుకుంటే ఏదైనా ఓకే, ఎక్కువ ఏమి తీసుకోకూడదు. మనం అంటే లీటర్ ఏమి తాగము. స్కిన్ కూడా మంచి మాయిశ్చరైజ్ దొరుకుతుంది కాబట్టి. సో పెరుగు చాలా మంచిది. ఈవినింగ్ ఒక కాఫీ తాగుతాను. కాఫీకి ఒక కథ చెప్తా, చెప్పనా? మా బెంగళూరు అంటే కాఫీ మాకు ఫేమస్. సో కాఫీ నాకు అలవాటు. నేను హీరోయిన్ అయినప్పుడు కాఫీ మానేసాను, ఎందుకంటే నేను మామూలుగా కొంచెం డస్కీ కలర్. సో కాఫీ తాగితే నల్లగా అయిపోతావు అని ఎవరో చెప్పేశారు. కాఫీ తాగితే నల్లగా అయిపోతావు, మన హీరోయిన్ మెయింటైన్ చేయాలని. అసలు కాఫీ నేను కొన్ని సంవత్సరాలు మానేసా. మ్యామ్ నిజమేనా? కాఫీ తాగితే నల్లగా? నేను ఫుల్ గా వినకుండా మీరు అంటే నేను మానేద్దామని
బోల్డ్ కలర్ ఉంది, అవసరం లేదు. తర్వాత సౌందర్య నేను ఒక షూట్కి విజయవాడకి వెళ్తుంటే ఎయిర్పోర్ట్లో కూర్చున్నా. ఇలా కూర్చొని మాట్లాడుతున్నాము, అక్కడ కాఫీ షాప్ ఉంది. ఆమ్ని కాఫీ తాగుదామా అనేది. మార్నింగ్ ఫ్లైట్కి వెళ్తాను 6 o'clock. నాకు కాఫీయా అంటే నా మెంటాలిటీ అంటే హీరోయిన్స్ ఎవరు కాఫీ తాగరు, కాఫీ తాగరు, నాలాగే మెయింటైన్ చేస్తారు అని నేను కాఫీ తాగుతావా అంటే తాగుదావురా చాలా బాగుంటుంది కాఫీ ఇక్కడ రా తాగుదాం అని చెప్పి వాళ్ళ నాన్నగారు కాఫీ. నాకు షాక్, ఎందుకంటే ఆ అమ్మాయి కలర్ తెలుసు కదా మీకు, సౌందర్య అసలు రోజ్ పింక్ ఎలా ఉంటుంది కలర్, ముట్టితే అలా ఎక్కడ అదవుతుంది అన్నట్టు ఉంటుంది. ఇంత కలర్ ఉంది, ఈ అమ్మాయి కాఫీ తాగుతుంది అంటే ఇదంతా అబద్ధం. మళ్ళీ ఆ రోజు నుంచి నేను స్టార్ట్ చేశాను. కాఫీ మళ్ళీ తాగడానికి స్టార్ట్ చేసి కూడా సౌందర్యనే కారణం, రీజన్ కూడా. సో రోజుకి ఒక్క కాఫీ తాగితే ఏం కాదు. సో నేను ఈవినింగ్ కాఫీ తాగుతా, మాక్సిమం 7-7:30 అంతే లాస్ట్. అంతా అనుకుంటే షూట్ లో బిజీ ఉంటే 8 ఫ్రూట్స్ తీసుకుంటా, ఓన్లీ ఫ్రూట్స్. ఇది డిన్నర్ ఫ్రూట్స్ ఓన్లీ అంతే. నైట్ మనం ఏమన్నా అయ్యా నాకు అలాంటి అలవాట్లేదు, క్షమించాలి మ్యామ్. మీకు ఆల్కహాల్ అలవాటు లేదా? అస్సలు లేదు. ఎందుకంటే మా నాన్నగారు అదే చెప్పాను, మాది ఒక ఆర్థోడాక్స్ ఫ్యామిలీ. మా నాన్నగారు కొంచెం పద్ధతిగానే పెంచారు. అసలు సినిమాకి రావడమే ఒక షాకింగ్. మా ఇంట్లో సినిమాలో మేము ఏదైతే చూసామో అది రియాలిటీ, బయట అంత పద్ధతి. నా ఫస్ట్ మూవీలో నాకు డైరెక్టర్ గారు షాంపియన్ తాగిచ్చారు. సార్ నాకు అలవాటు సార్, ఏం కదా ఇలా అనేసి ఇలా కొట్టేసి అలా వస్తుంది, ఊరికి యాక్ట్ చేయి అంతే అన్నారు. ఎంత యాక్ట్ చేసినా కొంచెం పోతుంది కదా సార్ అన్నా. నేను పోయిందా మేము లోపలికి, పోయింది ఏదో పుల్లగా తీయగా జమ్మలగూడలో సిగార్ కూడా పట్టుంటారు, ఏదో పెద్ద చైన్ స్మోకర్ లాగా. సార్ నాకు దగ్గుతున్నాను. ఒక హాఫ్ డే నేను దాన్ని కూర్చొని ప్రాక్టీస్ చేశాను స్మోక్ చేయడం. ఎందుకంటే అది పెట్టుకుంటేనే దగ్గు వస్తుంది నాకు ఆ స్మెల్ అస్సలు పడదు. డ్రింక్స్ అయినా పర్వాలేదు కానీ ఏదో జ్యూస్ లాగా ఉంటుంది, ఇది అస్సలు పడదు నాకు. దానికి ఒక హాఫ్ డే నేను చేసే తర్వాత డైరెక్టర్ గారు లేదు కంపల్సరీ ఆ సీన్కి నువ్వు చేయాలంటే, ఇంకా ఫస్ట్ మూవీ వేరు, డైరెక్టర్ గారు చెప్తే ఎలా కాదంటారు, ఇంకా నేర్చుకొని చేసా. మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నా అన్నారా మ్యామ్? సినిమా కోసం కదా, యాక్టింగే కదా, జస్ట్ లైక్ అంత ఏమన్నారు. నేను కూడా అన్ని విషయాలు సౌందర్యతోనే షేర్ చేశాను కాబట్టి నేను చెప్తున్నాను. సౌందర్య నాకు చెప్పేది కూర్చొని మాట, ఎందుకే నువ్వు షార్ట్స్ వేస్తావు, ఎందుకు నువ్వు ఎక్స్పోజ్ చేస్తావు, చేయకు అని. చెయ్యొద్దా, చేయలేదంటే ఇంటికి పంపించేసి నీకంటే బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు, మీ నాన్నగారు ఏదో డైరెక్టర్ ఏదో రైటర్ అయినా, నువ్వు చేస్తే గడుస్తుందని నేను చెప్తే అలా గడవదు, నువ్వు ఇంటికి వెళ్ళిపోమంటారని మనసులో అనుకునే. ఎందుకు చేయకూడదు అన్నానంటే, రేపు మా హస్బెండ్ వస్తే ఏమనుకుంటారు, మళ్ళీ ఏంటి ఇలా ఎక్స్పోజ్ చేసావు అలా ఎక్స్పోజ్ అంతా అన్నారా, మళ్ళీ మనం ఎలా ఫేస్ చేస్తాం అంత ఇలా అంటే చెప్పాను కదా. తన లైఫ్ ఇలా తను డ్రీమ్ చేసింది. నాకు అనిపించేది ఈ అమ్మాయి ఇలా మాట్లాడి మనం పక్కా సినిమాలకి ఇలాగే రావాలని ప్రిపేర్ అయ్యి వచ్చాము. నేను అసలు స్విమ్ సూట్ కూడా వేసి ఉన్నానండి సాంగ్స్ లో అంతా. నేను ఓకే ఆ టైం మాత్రం సరే నేను చేయనులేవి పెట్టనులేవి అని తను చెప్పి అడ్వైస్ తీసుకునేదాన్ని. కానీ మనం చెయ్యడం కాదు, మరి చేస్తే ఎలా అవుతుంది. సార్ నేను చెయ్యను సార్ అని చెప్తే అంటే అవునమ్మా నువ్వు ఇంట్లో ఉండు సార్, ఈ సినిమాకి నువ్వు వద్దు, వేరే సినిమా చేద్దాం. లక్కీగా ఏంటంటే నాకు శారీస్ ఉన్న సినిమాలు ఎక్కువ వచ్చాయి, నాకు ఎక్స్పోజ్ చేయమని ఎక్కువ నేను అనుకున్నా. కొన్ని సినిమాల్లో చేశాను, లేదా తమిళ్లో చేశాను, కన్నడలో చేశాను, తెలుగులో కూడా స్టార్టింగ్ చేశాను. దాని తర్వాత నాకు హిట్ మూవీస్ వచ్చిన తర్వాత అన్ని నాకు శారీస్ వచ్చి ఎక్స్పోజ్ క్యారెక్టర్స్ రాలేదు. బై గాడ్ గ్రేస్ అలాంటి రాలేదు. ఇప్పుడే మీరు ఇంత అందంగా ఉన్నారు, అప్పుడు ఇంకా అందంగా ఉండేవారు. మీకు ఎవరైనా ప్రపోజ్ చేశారు చాలా, కానీ నేను ప్రపోజ్ యాక్సెప్ట్ చేయలేదు. అంటే నాకు అప్పుడు స్టార్టింగ్ లో పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు, మ్యారేజ్ తర్వాతే కదా ఇంట్రెస్ట్ వచ్చింది. మొత్తానికైతే నో చెప్పేశారు. ఇంకప్పుడు నాకు సినిమాలో హీరోయిన్ గా నిలవాలి, నా అంబిషన్ పెద్దగా ఉండింది కదా, సో అందుకే నాకు అప్పుడు ఇంట్రెస్ట్ లేదు. మ్యామ్ మీరు అప్పుడు సినిమాలకు వచ్చినప్పుడు అబ్బా ఈ హీరో పక్కన చెయ్యాలి అని ఏదైనా కోరుకుండేదా మ్యామ్ ఎవరైనా ఒక హీరో మీద? అసలు నేను డ్రీమ్ తో వచ్చానండి చిరంజీవి గారితో చేయాలని.
నాకు చిన్నప్పుడు నుంచి ఇంట్రెస్ట్ సినిమా అంటే. సో ఒక ఏజ్ వచ్చిన తర్వాత చిరంజీవి గారు అప్పుడు పెద్ద హీరో చేస్తారు, భానుప్రియ గారు, జయశాంతి గారు, సో ఇలా అందరు, రాధా గారు పక్కన అచ్చ సినిమాలు చేస్తున్నాడు ఆయన. అప్పుడు నేను ఎంత 5th స్టాండర్డ్ ఏదో చదువుతున్నాను, నాకు ఇంట్రెస్ట్. అప్పుడు నాకు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. ఇంట్లో మా నాన్నగారు తిడతారు ఎక్కువ సినిమాలు అంటే, మా నాన్నగారు డిస్ట్రిబ్యూటర్, సో సినిమాలకు తీసుకెళ్తే మాకు ఫ్రీ అన్నమాట, టికెట్ తీసుకుని వెళ్ళేవాళ్ళం, డైరెక్ట్ వెళ్ళి కూర్చొని చూసేవాళ్ళం. నాన్నగారు సినిమాలకి అయితే తీసుకెళ్ళి వీక్లీ వన్స్, మనం సండే అంటే సాటర్డే సండే వెళ్ళిపోయేవాళ్ళం. కానీ చూసామా అంతవరకే, ఇంకా దాని వచ్చి ఇంట్లో డిస్కస్ చేసేసి దాని గురించి ఇలా మాట్లాడాలంటే ఏం ఉండకూడదు మా నాన్నగారికి. సో నాకేమో పిచ్చి చిరంజీవి గారు అంటే. మా బ్రదర్ తో డబ్బు ఇచ్చి, రే నాకు చిరంజీవి గారు ఫొటోస్, అప్పుడంతా ఫొటోస్ అమ్మేవాళ్ళు కదా, సెలబ్రిటీ ఫొటోస్ అంతా అమ్మేవాళ్ళు. తీసుకొస్తే దాని ఒక బుక్ లో, పాత బుక్ ఉంటుంది కదా హోంవర్క్, దాంట్లో అన్ని అంటించి ఒక ఆల్బమ్ చేసి పెట్టుకుని రోజు వెళ్ళి చూసేది. తెచ్చడం, నైట్ లో చూడడం, పొద్దునే చూడడం, హీరో గారు పక్కన హీరోయిన్ అయితే చెయ్యాలి అని. సో పెద్ద డ్రీమ్ ఉండేది నాకు చిరంజీవి గారితో. చిరంజీవి గారు ఎప్పుడైనా ఈ విషయం చెప్పారా మ్యామ్ మీరు చిరంజీవి గారితో చెప్పాలనే సినిమా, యాక్చువల్గా సినిమా నాకు వచ్చింది చిరంజీవి గారితో. సో అప్పుడు ఆయన చెప్దాం అనుకున్నా, సో అన్ఫార్చునేట్లీ ఆ సినిమా నాకు మిస్ అయింది. మళ్ళీ ఇప్పుడు చిరంజీవి గారు మన షో ఒకవేళ చూస్తే ఏం చెప్పాలనుకుంటారు, ఒకసారి చూసి చెప్పండి. చిరంజీవి గారు సార్ మీరంటే నాకు చాలా ఇష్టం. మీరు డాన్స్ కానీ, మీ యాక్టింగ్ కానీ, మీ స్టైల్ అన్నీ నాకు చాలా చాలా ఇష్టం. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ మీకు. మీతో కలిసి చేయాల్సిన ఒక అవకాశం జస్ట్ మిస్ అయింది, అది మీకు కూడా తెలుసు. పర్లేదు, నేను ఒక ఫ్యాన్గానే ఉండిపోతాను, నాకు చాలా ఇష్టం మీరంటే. మొన్న కూడా ఒక ఫంక్షన్లో, అంటే కే విశ్వనాథ్ గారు ఫంక్షన్లో కూడా నేను వెళ్ళాను. వెళ్తే చిరంజీవి గారు ఉన్నారు, వెళ్ళి నేను ఒక ఫ్యాన్ లాగా వెళ్ళి, సార్ ఒక ఫోటో సార్ అంటే తీసుకొని ఒక ఫోటో తీసుకున్నాను. ఇప్పుడు నా ఫోన్లో ఉంటుంది ఆ ఫోటో. అప్పటి నుంచి ఇప్పటికి మీ డ్రీమ్, దాన్ని కూడా ఒక రీల్ చేసి నేను పెట్టాను. చిరంజీవి గారు, మా అమ్మని గారు అంటే మాకు చాలా ఇష్టం, ఆ అమ్మని గారికి ఏమో మీరు ఇష్టం. ఒక్కసారి నెక్స్ట్ ఏదైనా సినిమాలో మిమ్మల్ని చూడాలని మేము కోరుకుంటున్నాం. అది దేవుడి చేతుల్లో ఉంది, మన చేతుల్లో లేదు. కానీ నేనైతే చిరంజీవి గారి బిగ్ ఫ్యాన్. ఆ ఫొటోస్ అవన్నీ ఇప్పటికీ ఉన్నాయా మ్యామ్? ఉన్నాయి, నా చెన్నైలో ఉంది మ్యామ్. ఇప్పటి వరకు మా ఆడియన్స్ కి, మీ ఫ్యాన్స్ కి, మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళకి చాలా చెప్పేశారు. అలానే కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం మీ దగ్గర నుంచి. మీరు చాలా సక్సెస్ చూసారు, అలానే అప్పుడప్పుడు ఫెయిల్యూర్ కూడా చూసుంటారు. సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేశారు, ఫెయిల్యూర్ ని ఎలా హ్యాండిల్ చేశారు? ఇష్టపడి వచ్చిన ఫీల్డ్ ఇది. సో సక్సెస్ వచ్చినప్పుడు దాన్ని చాలా ఎంజాయ్ చేశాను, అంటే గెంతులేసి అంతా ఎంజాయ్ చేశాను. సక్సెస్ చాలా ముఖ్యం మన ఇండస్ట్రీకి. సక్సెస్ లేదంటే పక్కన పెట్టేస్తారు, అది అందరికీ తెలుసు. హైరన్ లెగ్ అంటారు, ఇంకా సినిమా సెంటిమెంట్ గా సినిమాలు ఆడదు అమ్మాయినా ఎవరైనా సరే, హీరో అయినా సరే. అవునవును, ఒక సినిమా, అవును ఒక సినిమా, రెండు సినిమా, ఒక సినిమా ఆడలేదంటే సినిమా ఆడట్లే అమ్మాయిలు పెడతా అని చెప్పి పక్కన పెట్టేస్తారు. అది అందరూ తెలుసు, పక్కన పెట్టేస్తారు. అంటే సెంటిమెంట్ ఫీల్ అవుతారు, అమ్మాయిని పెడితే సినిమా ఆడట్లేదు, బాగానే చేస్తుంది కానీ సినిమాలు ఆడట్లేదు అని పక్కన పెట్టేస్తారు. సో మనకు సక్సెస్ అనేది చాలా ముఖ్యం. సక్సెస్ ఉంటే అట్లీస్ట్ ఒకవేళ మనం కొంచెం పర్ఫార్మెన్స్ తక్కువ చేసినా, ఈ సినిమా అమ్మాయి పెడితే సినిమా బాగా ఆడుతుంది, సెంటిమెంట్ కి అమ్మాయి సక్సెస్ ఎక్కువ బాగుంటుంది అని చెప్పి వాళ్ళే పెట్టేస్తారు. అది సినిమాలో ఉంది. సో అందుకని నేను ఎక్కువ సక్సెస్ ని నమ్ముతాను, ఎంజాయ్ చేస్తాను. సక్సెస్ వస్తే అమ్మో ఓకే అని చెప్పి వాళ్ళు నవ్వినా అది హిట్ అయితే ఇంకోటి మా కెరీర్ కూడా ఉంది కదా, సో ప్లస్ అవుతుంది. సో అది ఎంజాయ్ చేస్తాను. ఫెయిల్ వస్తే సినిమాలు తగ్గిపోతాయి, మనం పక్కన పెట్టేసి భయం ఉంటుంది, బాధ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇంకోటి మమ్మల్ని నమ్మి సినిమాలో పెట్టారు, ప్రొడ్యూసర్స్ కూడా బాగుండాలి కదా, సినిమా ఆడితేనే కదా ప్రొడ్యూసర్స్ మళ్ళీ సినిమాలు తీస్తారు, మనకు సినిమాలు వస్తాయి. సో నిజంగానే బాధేస్తుంది. అంటే ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన కొత్త అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఒక్క ఫెయిల్యూర్ కానీ లేకపోతే ఏదైనా ఒక 2 ఫెయిల్యూర్లు కానీ రాగానే ఇంకా మాకు ఈ లైఫ్ వద్దురా స్వామి అనుకుని వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, చనిపోయిన వాళ్ళు ఉన్నారు, వద్దు అనుకున్న వాళ్ళు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు మ్యామ్? మీకు ఇంత సీనియారిటీ ఉంది, ఆ స్టేజ్ నుంచి నేను కూడా వచ్చిన వెంటనే హీరోయిన్ అయిపోలేదు. నేను కూడా స్ట్రగుల్ అయ్యాను, పోరాటం చేశాను, చాలా ఆడిషన్స్కి వెళ్ళాను, ఫెయిల్యూర్ అయ్యి వెళ్ళిన వెంటనే చూసిన నేను హీరోయిన్, అమ్మ నువ్వు బాగున్నారా హీరోయిన్ చేసాయని ఎవరు ఇవ్వలే. ఒక 100 ఆడిషన్స్కి వెళ్తే కానీ మన హీరోయిన్ అవ్వలేదు. వెళ్ళడం బాగానే ఉంది,
యాక్ట్ చేస్తున్నావా, చాలా బాగా చేస్తున్నావు అమ్మాయి, చాలా బాగా డాన్స్ చేస్తాను, యాక్టింగ్ చాలా బాగుంది, కళ్ళు బాగున్నాయి, హైట్ ఉన్నావు అని. అదే సినిమాలో ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంది చేస్తావా అంటే అక్కడ ఎంత డిసప్పాయింట్ అవుతుంది. మేము ఒక డ్రీమ్తో వచ్చాము, ఒక సిస్టర్ క్యారెక్టర్ ఉంది చేస్తావా అంటారు, కానీ నేను చేయలే. డిసప్పాయింట్ అయినా కూడా నేను చేయలేదు, అలాగే వెనక్కి వెళ్ళలేదు. మరి చనిపోవడం అంతకన్నా లేదు. చేద్దాం పో, మనం ఇంకా వెయిట్ చేద్దాం, మనం వీలైనంత వరకు మన అంబిషన్ వదులుకోవద్దు, మనం ఏమనుకుంటామో అది సాధించాలి అని ఒక పట్టుదలతో అలా ఉండి నేను సాధించాను. ఇంకొకటి నాకు ఎక్కువ దేవుడి మీద ఎక్కువ నమ్మకం. సో దేవుడి మీద భారం వేశాను, నేను నమ్ముకుని వచ్చాను. నేను హీరోయిన్ అవ్వాలనుకున్నాను. కొన్నిసార్లు తిట్టేదాన్ని, నన్ను వెళ్తున్నాను, మరి నన్ను చూస్తున్నారు బాగుందంటున్నారు, మళ్ళీ నన్ను రిజెక్ట్ చేస్తున్నారు, అప్పుడు నేను బాగాలేదనే కదా అర్థం. నేను బాగాలేదు, దీనికి మళ్ళీ హీరోయిన్కి నేను అర్హత లేను, నన్ను ఎందుకు నాకు ఈ మెంటల్ నాకు ఇచ్చావు, నేను హీరోయిన్ అవ్వాలని ఎందుకు నాకు ఆలోచన ఇచ్చావు అని మళ్ళీ దేవుడిని ఇప్పటికీ కొంతమంది అబ్బాయిలకి ఆమెని గారు అంటే ఒక కొంటి పిల్లం, ఒక కొంటి మరుదలు అట్లా ఫీలింగ్. అలా నేను అనేదాన్ని. తర్వాత అయినా సరే నేను హీరోయిన్ అవ్వాలి, అదే నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, నేనైతే బ్యాక్ టు బెంగళూరు అయితే వెళ్ళను చెప్పి ఆయనతోనే దేవుడితోనే నేను పోరాటం చేసేదాన్ని, ఆయనతోనే అడిగేదాన్ని. ఇది కొంతమందికి నవ్వచ్చేమో, దేవుడితో అడగడం ఏంటి అంటే దేవుడు నమ్మకం లేని వాళ్ళకి అది ఉంటుంది. బట్ నాకైతే దైవభక్తి ఎక్కువ, దేవుడిని ఎక్కువ నమ్ముతా. అంటే మమ్మల్ని మించి ఒక శక్తి ఉంది, ఆ శక్తి మమ్మల్ని నడిపిస్తుంది, ఒక నమ్మకం ఎక్కువ నాకు. మీకు ఇష్టమైన దేవుడు ఎవరు మ్యామ్? నాకు వెంకటేశ్వర స్వామి ఫేవరెట్ గాడు. సో ఈశ్వరుడు అన్ని దేవుళ్ళు, దుర్గాదేవి అన్ని దేవుళ్ళు మొక్కుతాను, కానీ నా ఫేవరెట్ అయితే మాత్రం వెంకటేశ్వర స్వామి. మీకు ఏదైనా కష్టం వచ్చినా బాధ వచ్చినా ఫస్ట్ ఇంకా వెంకటేశ్వర స్వామికి డైరెక్ట్ ఆయనకి అప్లికేషన్ వేస్తాను, అక్కడికి ఫామ్ పంపిస్తాను, నాకు ఇలా ఉంది ప్రాబ్లం, నేను ఏం చేయాలి, దానికి నువ్వే నాకు సొల్యూషన్ ఇవ్వాలంటాను. ఇస్తారు సొల్యూషన్, బట్ లేట్గా ఇస్తాడు ఆయన. ఎప్పుడు అంతే, నాకు కొంచెం స్ట్రగుల్ చేస్తాడు. ఏ విషయమైనా, నేను హీరోయిన్ అవ్వాలన్నా, నాకు ఏదైనా డబ్బు కావాలన్నా, నాకు పిల్లలు కావాలన్నా, నాకు విషయంలో నాకు పిల్లలు కూడా చాలా లేట్గానే అయ్యారు, బట్ నాకు ఇచ్చాడు దేవుడు. ఈ పగలు పొద్దున్నే ఎక్కడ అక్కడ ఒక బండరాయి ఉన్నా కూడా దానికి దేవుడా నాకు బాబుని ఒక పాపని ఏదో ఒకటి ఇవ్వని, ఇలా ఎవరు ఏం చెప్పినా వ్రతాలు చేయమంటే చేసేదాన్ని, ఉపవాసాలను అలా అన్నీ చేస్తాను. ఆ దేవుడికి వెళ్ళు, నీకు పిల్లలు అవుతారు అని ఇలా ఎక్కువ చేసేప్పటికి ఇంకా ఆయన భరించలేక అక్కడే 2 ఇచ్చేసాడు. మీరు ఆడిషన్స్కి ఇలా చాలా ఆడిషన్స్కి వెళ్ళాను అన్నారు. ఏదైనా ఒక ఆడిషన్లో మిమ్మల్ని డిసప్పాయింట్ చేయడం కానీ, తక్కువగా మాట్లాడడం కానీ ఎప్పుడైనా జరిగిందా ఆడిషన్స్? చాలా డిసప్పాయింట్ అయింది, అది మాత్రం నిజం. నాకు తెలీదు సినిమా ఎలా ఉంటుందో. వెళ్తాము, మమ్మల్ని చూస్తారు, మా అందం చూసిన వెంటనే హీరోయిన్ ఇచ్చేస్తారు అని ఒక డ్రీమ్తో వచ్చాను. అక్కడ వచ్చిన తర్వాత చాలా క్వాలిఫికేషన్స్ కావాలి. అంటే హీరోయిన్ అంటే మామూలుగా అందరూ హీరోయిన్ అవ్వలేరు కదా, దానికి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి. హైట్, కలరు, మనకు అంటే మామూలుగా చూడడానికి అందం, కానీ మనకు సినిమా లుక్ వేరే ఉంటుంది కదా. అంటే ఫోటోజెనిక్ ఫేస్ అనేది ఒకటి ఉంటుంది, ఫోటోలో కొన్ని ఫేస్ మారుతాయి. సో ఇవన్నీ ఉంటాయి. అన్నిటికి మించి మన యాక్టింగ్, వాళ్ళు చెప్పిన దానికంటే ఎక్కువ బాగా చేయాలి, డాన్స్ బాగా చేయాలి, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నీ క్వాలిఫికేషన్స్ మాకు అవసరం లేదు, నాకు వచ్చిన తర్వాత తెలిసింది. సో దానికి అన్ని తర్వాత నేను స్టడీ అయ్యాను అన్నమాట. నేర్చుకున్నాను, అన్నీ నేర్చుకుని ఇలా ఉండాలి, ఇలా మాట్లాడాలి, వే ఆఫ్ టాకింగ్, మనం ఎలా నడవాలి, ఎలా యాక్ట్ ఏ కెమెరా కూడా మనకు ఆ ఫీల్ ఇలా చేస్తే యాక్టింగ్ చేస్తే బాగుండే, ఇవన్నీ నేర్చుకొని కొంచెం టైం పట్టింది, స్ట్రగుల్ అయ్యాను కూడా. అన్నీ నేర్చుకుని అన్నీ వచ్చిన తర్వాత కూడా వెళ్తే అన్నీ బాగుందమ్మా, సిస్టర్ క్యారెక్టర్ చేస్తా ఉన్నప్పుడు ఇంకెలా ఉంటుంది, మాకు అప్పుడు డిసప్పాయింట్ అవుతుంది కదా. సో అవన్నీ దాటి మళ్ళీ హీరోయిన్ అయ్యాను. ఈరోజు మా ముందు ఆమనిగా కూర్చున్నారు. దేవుడు ఉన్నాడు కాబట్టి నేను హీరోయిన్ అయ్యాను. సో దానికి కారకం మన ఈవి సత్యనారాయణ గారు. వాళ్ళందరికీ కూడా నాకు ఆమనినే హీరోయిన్ ఇవ్వాలని ఒక మెంటల్గా ఆయనకి ఆలోచన తెప్పించింది దేవుడే అనుకుంటాను. సో ఇవన్నిటికీ రీజన్ నేను దేవుడికే చెప్తాను. సో థ్యాంక్స్ దేవుడికే చెప్తాను. నేను తిరుపతి వెళ్తుంటారా మ్యామ్ మీరు? నేను హీరోయిన్ అయ్యి నేను ఆ సినిమా సక్సెస్ అయితే నడుచుకుంటూ వస్తారని అందరూ వేడుకుంటారు. నేను పసుపు కుంకుమ పెట్టుకుని వస్తానని వేడుకున్నాను, చేశాను కూడా. అది మ్యామ్ మీ సినిమా కోసం మీరు చేసా, అవును వేడుకున్నా. నేను ఆ సినిమా సక్సెస్, ఎందుకంటే తమిళ్లో నేను హీరోయిన్ అయ్యాను, అయితే సినిమా సక్సెస్ అవ్వలేదు.
ఒక 2 సినిమాలు అయ్యేప్పటికి అందరికి అక్కడ టాక్ వచ్చింది, అమ్మాయి సెంటిమెంట్గా అక్కడ నాకు భయం వేసింది. మన హీరోయిన్ అవ్వడం ముఖ్యం కాదు, ఆ సినిమా సక్సెస్ అవ్వాలి అనేది చాలా ముఖ్యం అనేది అనిపించింది, పెద్ద సక్సెస్ అవ్వాలని. సో అందుకు వేడుకున్నా. సో ఆల్ సెంటర్స్ లో 100 days జంబలకిడి బొమ్మ ఇమ్మీడియట్ గా పసుపు కుంకుమ పెట్టుకుని వెళ్ళాను. అసలు నడుము అయితే ఇలాగే వెళ్ళాను కదా. నైట్ 7:30కి స్టార్ట్ చేసాము, మార్నింగ్ 7:30 8కి ఫినిష్ అయింది. ఇలా వెళ్ళాను. పొద్దున ఇలా లేవలేకపోయాను, ఇలా స్టక్ అయిపోయాను అనమాట. బట్ అనుకున్నది చేశాను. మీరు ఇన్ని సినిమాలు చేశారు, ఇన్ని షోలు చేశారు, ఇన్ని సీరియల్ చేశారు, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉండొచ్చు అని చెప్పాను కదా, సస్పెన్స్. మాకు తెలిసింది ఏంటంటే ఆమని గారికి 50 కోట్లు పైనే ఉంది అని. ఉండొచ్చు, లేదనట్లేదు, బట్ అది ముఖ్యం కాదులేండి. మనకు ఇక్కడ ఇండస్ట్రీలో వస్తే డబ్బు కంటే ఎక్కువ మంచి పేరు సంపాదించుకోవడం, మంచి క్యారెక్టర్. ఆమని గారు అంటే మంచి అమ్మాయి, అది చాలా ముఖ్యం. డబ్బు మీరు చెప్పినట్టు సంపాదించింది రేపు ఈ రోజు 10 కోట్లు సంపాదిస్తే ఇంకో 10 సంవత్సరాల తర్వాత అది ఒక 100 కోట్లు అవుతుంది. అది పక్కన పెట్టండి, అది వేరే విషయం. చెప్పాను కదా, దేవుడు సఫిషియెంట్గా ఆయన ఇచ్చాడైతే అది మాత్రం నిజం, లేదని లేదు. ఈరోజు బాగున్నాను భగవంతుడి దయ వల్ల. ఇండస్ట్రీలో ఉన్న ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అందరి దయ వల్ల ఈరోజు నేను బాగున్నాను, సంతోషంగా ఉన్నాను. అందరూ ఆశీస్సుల వల్ల నేను బాగున్నాను. అందుకే మ్యామ్ మీరంటే మా అందరికి అంత ఇష్టం. అసలు మనసులో మాట ఎంత స్వచ్ఛంగా చెప్పేస్తారు. ఇచ్చారు దేవుడు. నిజంగా చాలా మంది లేదు అంత లేదు అంటే బేసిక్గా మేము అలాగే చెప్తాం, కానీ మీరు అసలు అంటే ఇచ్చిన వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకోవడం కూడా. ఎందుకంటే ఈ రోజు నేను ఇంతగా బాగున్నానంటే మంచి సినిమాలు, మంచి క్యారెక్టర్స్, నాకు ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ మన ఇండస్ట్రీలో ఇచ్చినందుకే కదా నేను బాగున్నాను. వాళ్ళ ఆశీస్సులు, వాళ్ళ దయ వల్లే నేను ఇప్పటికీ మీరు బిజీగా ఉన్నారు. మీ మనసు, మీ మంచితనమే ఇప్పటికీ ఎప్పటికీ కూడా బిజీగా ఉంటారు. ఇప్పుడు కూడా ప్రాజెక్ట్స్ చేస్తున్నా, అంటే ప్రొడ్యూసర్స్ మంచి ఇంకా నన్ను గుర్తుపట్టి నాకు మంచి మంచి క్యారెక్టర్స్, మంచి అవకాశాలు ఇస్తున్నారు కాబట్టి నేను అందరికీ థ్యాంక్స్ చెప్తాను. నేను అదృష్టాన్ని నమ్ముతారా, హార్డ్ వర్క్ ని నమ్ముతారా? రెండు నమ్ముతా. మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా చేస్తాం, అందరూ చేయలేరు. అందరూ చెయ్యాలని అనుకుని మనం హార్డ్ వర్క్ చేస్తే అది సక్సెస్ అయితేనే మనం ఆ అదృష్టం మేము మనం అనుకుని సాధిస్తాం. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు నేను హార్డ్ వర్క్ చేశాను, నేను బాగా చేస్తాను, టాలెంట్ ఉంది, నేను ఇంకా అందం లేకుండా అందం తెచ్చుకొని ఇంకా నా అందరిని మెరుపు తెచ్చుకొని మన సినిమాలకి ఏమో చేస్తాం కదా, ఇంకా రావాలి, ఇలా చేయాలి, ఇలా బ్యూటిషియన్ చేసి అన్నీ చేస్తాం. అన్నీ చేసినా కూడా సక్సెస్ లేకపోతే ఏమీ లేదు. మెయిన్ మన సినిమా ఇండస్ట్రీకి అది చాలా ముఖ్యం. రెండు ఉండాలి. మిమ్మల్ని మేము హీరోయిన్ గా చూసేసాం. మీరు ఒక్కరోజు సీఎం అయితే మీరు ఏం చేస్తారు, ఏం చేంజెస్ చేస్తారు? చిన్నపిల్లలకి ప్రొటెక్షన్ ఇస్తాను ముందు. ఫస్ట్ చిన్నపిల్లలకి ప్రొటెక్షన్, ఎవరికి ఏ కష్టం రాకుండా, పిల్లలు అంటే మధ్యరాత్రి అయినా కూడా మేము ఆడపిల్లలు ధైర్యంగా వెళ్ళే ఆ ఒక ప్రొటెక్షన్ అయితే ఇస్తాను. అది నేను చెయ్యాలి. నాకు జంబలకిడి బొమ్మలు ఎలాగ ఆడవాళ్ళని మగాళ్ళని చేసి మగాళ్ళని ఆడాలి చేశారో అలాగా ఇది కూడా చేయాలి. ఒక ముఖ్యమంత్రి అయితే ఇది అయితే ఇది చేస్తారు. మ్యామ్, అప్పుడు సినిమాలకి ఇప్పుడు సినిమాలకి ఏదైనా మీకు వేరియేషన్ కనిపించిందా? వేరియేషన్ అంటే టెక్నికల్గా కూడా వచ్చింది. టెక్నికల్గా చాలా ఉంది. అప్పుడంతా రీల్స్ మాకు ఉండేది, ఒక రిహర్సల్ చాలా చేయాలంటే. రీల్స్ అంటే చాలా కాస్ట్లీ కదా అప్పుడు. రీల్స్ అంటే దానికి వాల్యూ ఎక్కువ ఉండేది. ఇప్పుడులాగా డిజిటల్ కాదు. ఇప్పుడు దీన్ని మనం ఒక 100 సార్లు కూడా, ఒక 5-6 సార్లు కూడా చేసుకోవచ్చు. అలా కాదు అప్పుడు. దీనికి దానికి చాలా డిఫరెన్స్ ఉంది. అప్పుడు మాకు చాలా భయం ఉండేది. ఒక టేక్లో చేసి 100 సార్లు రీల్సల్ చేసి మానిటర్ చేసి చూసుకుని పక్కా అయిన తర్వాత ఒకే టేక్ ఓకే అయిపోయింది. లేదంటే ఒక సెకండ్ టేక్, థర్డ్, అంతే తప్ప 3వ టేక్ అనేప్పటికీ భయం వచ్చేస్తుంది. ఇంకా అమ్మో 3 అయిపోతుందని. సెకండ్ టేకే భయం వస్తుంది. ఇంకా థర్డ్ టేక్ అంటే ఇంకా మేము పనికిరామేమో అనే ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది ఆర్టిస్ట్గా. అలా వస్తుంది. ఇప్పుడు బెటర్ అనిపిస్తుందా మీకు, అప్పుడు బెటర్ అనిపిస్తుందా షూటింగ్స్? ఇప్పుడు బెటర్ అనిపిస్తుంది, ఎందుకంటే కంఫర్ట్ ఎక్కువ. అప్పుడు భయం ఉండేది, ఎప్పుడు అలర్ట్గా ఉండాలి. బ్రెయిన్ నుంచి బట్టి బాడీ నుంచి బట్టి మొత్తం అలర్ట్గా ఉండేవాళ్ళు అనమాట. సో కంఫర్ట్ ఇప్పుడు బాగుంది. ఆర్టిస్టులకి చాలా కంఫర్ట్. యాక్టింగ్ అనేది ఏదో నీళ్ళు తాగినట్టు చేసేస్తున్నారు, ఎవరు పడితే అలా చేసేస్తున్నారు. ఇప్పుడు ఆర్టిస్టులకి క్యారవాన్, అప్పుడు మేము చెట్లు కిందే డ్రెస్ చేంజ్ చేయట్లేదు, ఏం లేదు. కొన్ని దగ్గర రూమ్స్ దొరికినట్టు లేనంటే, ఒకవేళ ఒక రూమ్ దొరికితే అందరు ఆర్టిస్ట్ ఒకే దాంట్లో కూర్చుని అక్కడే డ్రెస్ చేంజ్లు చేసుకునే వాళ్ళు.
ఇప్పుడు అలా కానీ అప్పుడు అంత హెవీ మేకప్స్ అంత హెవీగా ఉండేది కదా మ్యామ్, మీకు ఎట్లా పాసిబిలిటీ అయ్యేది? చేసుకునే వాళ్ళు చెట్ల కిందే కూర్చుని అలా అంతా చేసుకునే వాళ్ళు, లేదంటే ఇక్కడ ఒక రూమ్ దొరికితే ఒక రూమ్ లోనే కూర్చుని అంత అడ్జస్ట్ చేసుకునే వాళ్ళు. అందుకే అప్పుడు మాకు ఆర్టిస్ట్ లో మంచి ఒక అండర్స్టాండింగ్, ఒక బాండింగ్, ఒక రిలేషన్షిప్ బాగుండేది. సినిమా అయిపోయిందో హాయ్ బాయ్ ఓకే అన్నట్టు మర్చిపోకుండా అలా కంటిన్యూ అయ్యేవాళ్ళు అనమాట. మర్చిపోకుండా మళ్ళీ ఇంకో సినిమాకి వచ్చినప్పుడు అమ్మ కలిసామా బాగుంది కదా, ఆ సినిమా అలా చేసామని అలా మాట్లాడుకునే వాళ్ళం. మన లైఫ్ గురించి మాట్లాడుకునే వాళ్ళం. సీనియర్స్ వస్తే వాళ్ళు అనుభవాలు మాకు చెప్పేవాళ్ళు, మేము నేర్చుకునే వాళ్ళం, ఇంట్రెస్ట్ గా మేము వినేవాళ్ళం. అది ఒక బుక్ లాగా వాళ్ళ లైఫ్ అంతా మనం చాలా నేర్చుకోవాల్సింది చాలా ఉండేది. ఇప్పుడు నాగేశ్వరరావు గారితో చేస్తే నేను అసలు షార్ట్ గ్యాప్ వస్తే నేను ఆయనతో ముందు కూర్చునేదాన్ని. సార్ చెప్పండి సార్ అప్పుడు హీరోయిన్స్ మీకు ఎలా ఉండేది సార్, మీరు ఎలా యాక్ట్ చేసేవారు సార్, ఇలా ఉండేది సార్, ఇలా అని అడిగేదాన్ని నేను. ఇప్పుడు అలా కాదు, షార్ట్ అయిపోతే వెళ్ళి క్యారవన్లో కూర్చుంటున్నారు, లేదంటే ఫోన్లు పెట్టుకుని కూర్చుంటున్నారు. సో ఇప్పుడు ట్రెండ్ మారింది, అలాగా ట్రెండ్కి తగినట్టు మనం మారిపోతున్నాం. మ్యామ్ మీరు చేసిన సినిమాల్లో మీ ఫేవరెట్ 5 సాంగ్స్ అంటే ఏం చెప్తారు? ఫస్ట్ సాంగ్ వచ్చి సొగసు చూడతరమా, అది మిస్టర్ పెళ్ళం బాపు గారిది. సెకండ్ వచ్చి శుభ సంకల్పంలో సీతమ్మ అందాలు రామయ్య. దాంట్లో ఇంకొక అదర్ సాంగ్ కూడా సాడ్ సాంగ్, నేను చనిపోయేప్పుడు సాంగ్, చినుకులన్నీ కలిసి చిత్ర కావేరి, అది చాలా బాగుంటుంది ఆ సాంగ్. ఇంకా నెక్స్ట్ పొరిగింటి మంగళ గౌరి వేసుకున్న గొలుసు చూడు, తర్వాత చిలక ఏ తోడు లేక. ఇది ఎప్పుడైనా నాకు సాడ్ వచ్చినప్పుడు కూడా ఈ సాంగ్ నేను అనుకుంటుంటా, చిలక లేక. మీరు ఇంట్లో పాడుకుంటుంటారా మీ సాంగ్? మా కొన్నిసార్లు మా పిల్లలు చిన్న పిల్లలే, మా పిల్లలు కూడా ఎప్పుడో కొన్నిసార్లు నాతో గొడవ పడి నేను మాట్లాడను, నేను తినను అని వెళ్ళి పలకరిస్తే కూడా పలకరిస్తే చెప్తున్నాను కదా. ఇప్పుడు ట్రెండ్ మారింది. ఒకప్పుడు పిల్లలు మా అమ్మ చూసి భయపడేవారు, ఇప్పుడు వాళ్ళు చూసి మనం భయపడాలి. వాళ్ళు మాట్లాడంటే చిలక ఏ తోడు ఒంటరి కూర్చుంటారు. అట్లా బేసిక్గా మీరు చేసిన జనరేషన్, ఇప్పుడు జనరేషన్ మీరు చాలా మందిని చూస్తుంటారు. అప్పుడు చేసే ఆర్టిస్టులు చాలా మంది ఇప్పుడు ఖాళీగా ఇంట్లో కూర్చున్నారు, వాళ్ళకి మీరు ఏం చెప్తారు మ్యామ్? వెయిట్ చేయాలి తప్పకుండా. మనం పేషెన్స్గా ఎప్పుడైనా ఏ ఏజ్లో సరే, ఏ టైంలోనో సరే, ఏ సందర్భాల్లోనో మనం వెయిట్ చేసి, నా ఎక్స్పీరియన్స్ దేవుడిని నమ్మితే తప్పకుండా వాళ్ళకి దొరుకుతుంది. మ్యామ్ మొత్తానికి ఇప్పటి వరకు అయితే మా వాళ్ళకి చాలా నేర్పించారు, థ్యాంక్ యూ సో మచ్. అలానే మీ లైఫ్లో ఎవరికైనా సారీ చెప్పాలి అంటే ఎవరికి చెప్తారు? సారీ చెప్పాల్సిన అవసరం నాకు ఎవరికి రాలేదు ఇంతవరకు. అలా చెప్పాలనుకుంటే మా నాన్నగారికి చెప్పాలి సారీ. ఎందుకంటే మా నాన్నగారికి నేను చాలా డ్రీమ్తో వచ్చాను, కానీ అనుకోకుండా అన్ఫార్చునేట్లీ మా నాన్నగారు నేను హీరోయిన్ అవ్వక ముందే పోయారు. సో ఇప్పటికీ నేను అదే అనుకుంటా, మా నాన్నగారు చూడలేకపోయాను. ఎందుకంటే మా నాన్నగారికి నేను రుణపడి ఉన్నా కొన్ని విషయాలు, అది నేను తీర్చుకోలేకపోయాను. అట్లీస్ట్ నెక్స్ట్ జన్మలైనా ఆయనకి నేను ఆ రుణం తీర్చుకోవాలని దేవుడి దగ్గర కోరుకుంటాను. దానికి నేను మా నాన్నగారికి సారీ చెప్పుకుంటా. నేను చేయలేకపోయాను నాన్న అని చెప్పి. అంటే నాన్నగారు ఉండుంటే చేసేదాన్నేమో, చేయలేకపోతున్నాను. ఈ జన్మలో చూడలేదు, నెక్స్ట్ జన్మలో అయినా మళ్ళీ పుట్టి మా నాన్నగారి నుంచి కూతురుగా నా రుణం తీర్చుకోవాలని దేవుడి దగ్గర నేను ప్రార్థిస్తా. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీరు మా కిసిక్ టాక్స్కి వచ్చి మమ్మల్ని ఇంత అల్లరించి మా ప్రేక్షకులకి ఇంకా దగ్గరై వచ్చినందుకు మా బిగ్ టీవీ నుంచి మీకు బిగ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వర్ష, నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఈరోజు వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ ఇలా మీతో ఇంత యాక్టివ్గా, ఇంత సంతోషంగా నా మనసులో ఉన్న అన్ని బయటకు చెప్పాల్సిన ఒక చాలా హ్యాపీగా ఉంది నాకు. ఎలా అనిపించింది మ్యామ్ మీకు కిసిక్ టాక్స్? ఎలా అనిపించింది? చాలా బాగుంది నిజంగా. ఐఎమ్ సో హ్యాపీ. ఒక పాజిటివ్ వైబ్స్ ఉంది ఇక్కడ మాట్లాడుతుంటే. అంటే నా మెమోరీస్ అంతా, పాత కథలు కొత్త కథలు అన్నీ, నా మెమోరీస్, నా ఎక్స్పీరియన్స్ అన్నితో షేర్ చేసుకుంటుంటే, సో మా బిగ్ టీవీలో అన్ని చెప్పుకుంటుంటే చాలా హ్యాపీగా ఉంది. ఏదో ఇంట్లో మన ఫ్యామిలీ కూర్చొని మాట్లాడుకున్నట్టు ఉంది. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్స్ బిగ్ టీవీ అండ్ థ్యాంక్ యూ డైరెక్టర్ గారు. తర్వాత థ్యాంక్ యూ వర్ష. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. లైఫ్లో ఇంకా మీరు అనుకునే అన్ని రీచ్ అవ్వాలి అని, ఎప్పుడు స్క్రీన్లో కనిపిస్తూ మమ్మల్ని అల్లరి చేయాలి, హ్యాపీగా మమ్మల్ని అల్లరించాలని మనస్సు పూర్తిగా కోరుకుంటున్నాం మ్యామ్. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. మీకు ఈ ఇండస్ట్రీలో విలన్స్ ఎవరైనా ఉన్నారా మ్యామ్? లేడీస్ లో ఎవరైనా చెప్తారా అండి? మీరు మరీను
ఉన్నారు కెమెరా ఆపండి, అరగంట పట్టింది చెప్తాను. ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన కొత్త అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఒక్క ఫెయిల్యూర్ కానీ రాగానే ఇంకా మాకు ఈ లైఫ్ వద్దురా స్వామి అనుకుని వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, చనిపోయిన వాళ్ళు ఉన్నారు, వద్దు అనుకున్న వాళ్ళు. ఆ స్టేజ్ నుంచి నేను కూడా వచ్చాను. డిసప్పాయింట్ అయినా కూడా నేను చెయ్యలేదు, అలాగే వెనక్కి వెళ్ళలేదు, చనిపోవడం అంతకన్నా లేదు. సో దేవుడి మీద భారం వేశాను. మీకు ఇష్టమైన దేవుడు ఎవరు మ్యామ్? నాకు వెంకటేశ్వర స్వామి నా ఫేవరెట్ గాడు.